తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఇప్పుడు ఏ క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఏ ముస్లిం దగ్గరికి వెళ్ళినా సరే నేను హిందువులనే క్లారిటీ వస్తుందంటే ఏ మత మార్పిడి మాఫియా వాళ్ళు కూడా బొట్లు తీయించేసి గాజులు తీయించేసి మతాలు మనకు అవసరమా? మన దేశ సంస్కృతుల్ని సాంప్రదాయాలను నాశనం చేసే మతాలు మనకు అవసరమా? ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామయం. ఈ రోజున యాంటీ హిందూస్ ఎక్కువైపోయారు. పర్లేదులే అమ్మా, పిల్ల బాగుంది, వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్తున్నారు. ఆ బుక్లో ఉంది, ఆ నల్లటి పుస్తకంలో. లవ్ జిహాద్ అంటే ప్రతి ఆడబిడ్డకి మేమంతా హిందువులము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. జయ మంగళం నిత్య శుభమంగళం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఈశ్వరోపాచ శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్ తల్లి. అందరూ బాగున్నారా? ఓకే. యాక్చువల్గా మన సనాతన ధర్మం అన్నది చాలా అతి గొప్పదండి, అద్భుతమైనది, అమోఘమైనది, సనాతనమైందండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన శ్రీరామచంద్రుణ్ణి మనం ఎంత పూజిస్తున్నామండి. ఎంతకాలం నుంచి పూజిస్తున్నాం? మన శ్రీరామచంద్రుడు ద్వాపర యుగానికి ముందు, అంటే ద్వాపర యుగమే 9,64,000 సంవత్సరాలు. అంతకుముందు ఇప్పుడు మనకి కలియుగం స్టార్ట్ అయ్యి దాదాపుగా 5,000 సంవత్సరాలు దాటింది. ప్రతి ఊరిలో ప్రతి వీధిలోని కూడా రాముడు దేవాలయం ఉంటుందండి. ఎందుకు ఉంటుందమ్మా? శ్రీరామచంద్రుడు మన విష్ణుమూర్తి అవతారంలో 7వ అవతారం మన శ్రీరామచంద్రుడిది. ఆ భూమి మీద ఆయన ఒక విష్ణుమూర్తి అవతారం, మానవ అవతారంలో భూమిని పాలించారు ఆయన. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దేవునిగా ప్రకటించుకున్నారు. అంత గొప్ప వ్యక్తిని మనం ఈ రోజున మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే వీధుల్లో చాలామంది ఏం చేశారంటే వీధిలో గుడికి వెళ్ళడం మానేశారండి చాలామంది. అందుకని నేను ప్రతి పౌర్ణమికి కూడా సామూహిక హారతి ఏర్పాటు చేశానండి ఒక్కొక్క గుడి దగ్గర. అంటే మనం అందరూ కూడా స్వామివారికి ఎక్కడ ఆలయం ఉంటే వినాయకుడు ఉంటే వినాయకుడు, అమ్మవారు ఉంటే అమ్మవారు, అంటే మన వీధిలో గుడులు మర్చిపోకుండా నేను సామూహిక హారతి ఏర్పాటు చేశానండి. అయితే ఈ రోజున మన హిందూ ధర్మం ఎలా ఉందంటే అవగాహన లేక మన ధర్మం మీద మనం ఎవరు అసలు ఇప్పుడు చెప్తున్నానండి. మీరెవరు అంటే మీరు ఏం చెప్తారండి? మీరంతా ఎవరమ్మా చెప్పండి. మనం అంతా ఎవరు అంటే హిందువులు అనే ఒక స్పృహ వాడికి ఒక క్లారిటీ వచ్చిందనుకోండి. ఇప్పుడు క్లారిటీ లేదు, అవునా కదండి? మీరు ఎవరంటే నేను నాది ఏ కులం ఏంటి, లేకపోతే నా ఇంటి పేరు ఏంటి నిలుపుకుంటున్నాడు. జస్ట్ ఏంటి ఎలా చెప్పాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు ఏ క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు నువ్వెవరో అంటే నీ క్రైస్తవుని అని చెప్తున్నాడు. ఏ ముస్లిం దగ్గరికి వెళ్ళినా సరే నేను ముస్లిం అని చెప్తున్నాడు. మన వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కానీ వచ్చేసిందంటే, నేను హిందువులనే క్లారిటీ వచ్చిందంటే, ఏ మత మార్పిడి మాఫియా వాళ్ళు కూడా మన హిందువుల దగ్గరికి వచ్చి వాళ్ళు మత మార్పిడి చేయలేరు. మీరు గమనిస్తున్నారో లేదో? చక్కగా ఇంటి దగ్గర ఆడవాళ్ళు పనులు చేసుకుంటుంటే వాళ్ళ అత్తగారులు అవ్వచ్చు, లేకపోతే అమ్మ అవ్వచ్చు, పిల్లలకి హరే కృష్ణ రామ అనుకుని కృష్ణారామ అని పనులు చేసుకొని సాయం చేస్తారు, అవునా కదమ్మా? మగవాళ్ళు వాళ్ళకున్న పనులు బట్టి వ్యవసాయం అయితే వ్యవసాయం, లేకపోతే వాళ్ళు ఒక ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, అవునా కదమ్మా? ఆ టైం చూసుకొని పెద్దవాళ్ళ ఆటలను చూసి ఎవరైతే కొద్ది ఏజ్డ్ పెద్దలు ఉంటారో వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు. మీరు గమనించట్లేదు. కానీ ఎవరికంటే ఈ రోజుల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. ప్రతి మనిషికి కూడా, ప్రతి డబ్బున్నవాడికి పేదవాడికి అందరికీ కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు రాని వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఆ కష్టాన్ని మనం ఎలా జయించాలని ఆలోచన రావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. జ్వరం ఉందమ్మా, వైరల్ ఫీవర్ వచ్చిందంటే జస్ట్ 3-4 రోజుల్లో తగ్గిపోద్ది, అంతే కదండి? అంతే కదా? లేదు ఏది వచ్చిందా వాళ్ళు కొన్ని నెల పడుతుంది, 2 నెలలు పడితే అటువంటి వ్యాధులు వస్తే వీళ్ళు వెంటనే
వాళ్ళని టార్గెట్ చేసి వెంటనే మత మార్పిడి చేస్తున్నారు. అవునా కదమ్మా? నీకు రండి ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని చెప్పేసి తీసుకెళ్తారు. మరి హాస్పిటల్ ఎందుకు అటువంటిప్పుడు? హాస్పిటల్లో డాక్టర్లందరూ పంపించేసి మనం ఏం చేద్దామంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా ఇంక మీరు హాస్పిటల్లో డాక్టర్లు అది పెట్టకండి, వీళ్ళు టచ్ అంటే వీళ్ళకి అన్ని రోగాలు తగ్గిపోతున్నాయి, వీళ్ళకి నయం అయిపోతున్నాయి, క్యాన్సర్లు తగ్గించేస్తున్నారు, ఇంక అటువంటిప్పుడు ఇంక డాక్టర్లు ఎందుకు అని చెప్పేసి మనం డాక్టర్లు కూడా మనం తీయించాలి. అవునా కదమ్మా? మనం ఆరోగ్యం బాగోకపోతే మంచి డాక్టర్ చూపించుకోవాలి. ఆ అవగాహన ఉండలేదు. ఆ అవగాహన లేకే మీకు చిన్న వీడియో చూపిస్తాను ఉండమ్మా. ఆవిడ పూనకు వచ్చిన దుర్గమ్మ తల్లిని ఎవరు ఏం చేయలేరంటే ఆ పాస్టర్ ఏం చేస్తున్నాడు, టచ్ అని ఏసు మైఫని అనగానే ఆవిడ పడిపోయి వచ్చేసింది. అంటే అక్కడ మన దుర్గమ్మ తల్లిని కూడా టార్గెట్ చేశారు. ఇలా అనేక వీడియోలు ఉన్నాయి. ఫంక్షన్లో ఎందుకు ఇస్తారు గవర్నమెంట్? వాళ్ళకి ఉడతాబత్తిగా ఉపయోగపడతాయి. తర్వాత వాళ్ళు అత్తగారులు ఉంటే అత్తగారులు, తల్లిదండ్రులు కొంచెం బాగా చూసుకుంటారు. ఆ పాస్టర్లో వచ్చిన 4,000 ఎవరన్నా సరే దశంభాగాలు ఇస్తారమ్మా? ఇస్తారా మీరు చెప్పండి? 400 రూపాయలు 4,000 ఇస్తే 400 రూపాయలు పట్టుకెళ్ళి చర్చి దగ్గరికి ఇస్తున్నారు. అంటే వాళ్ళని అలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మీకు అర్థమైంది? అదే వికలాంగులు అనుకోండి, వికలాంగులు ముందే నువ్వు పాపివి, నువ్వు పాపి జన్మ ఎత్తావు అందుకు నువ్వు ఎలా పుట్టావు ముందే వాళ్ళని టార్గెట్ చేసి వెంటనే మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళు 600 వస్తే 600 పట్టుకెళ్ళవలసిందే. నేను దాదాపుగా ఈ ఫంక్షన్లు ఇచ్చి ఇలాగ చర్చిలకు వెళ్ళేవాడిని. నేను ఒక 200 మందిని నేను ఎంక్వైరీ చేశానమ్మా, చాలా నెమ్మదిగా అడిగితే. అమ్మ వెళ్తున్నావు కదా, డబ్బులే చేస్తా, దశం బాగా చేస్తా, కొద్దిగా బాగోదు, లేకపోతే చేపించేస్తారు, లేకపోతే మీకు మంచి జరగదు, అలా జరగదంటే వెళ్తున్నాం బాబు, వెళ్ళకపోతే ఎలాగా దశమ ఇస్తున్నామని నా దగ్గర ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. అంటే అంతలా దారుణం చేసి ఒక మతాన్ని మన హిందువుల మీద రుద్ది మనం దోచుకుంటున్నారు మన దానాన్ని, కష్టాధికారి దశమ భాగాల రూపంలో. ఎంత అన్యాయం చూడండి. ఈరోజు అడుక్కుండే వాళ్ళు కూడా వాళ్ళు వినాయకుడు భోజనాలు పెడితే తింటలేదు. తింటున్నారమ్మా? మన నాలోనే అడుక్కుంటే మన ఇప్పుడు డబ్బులే కావాలంటున్నారు. అంతలా వాళ్ళు అడుక్కున్న డబ్బుల్లో కూడా ఆ పెద్ద ముష్టోడికి దశమ భాగాలు పట్టుకెళ్ళిస్తున్నారు. అది ఒక కల్పితం, ఒక మతం అని మన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవట్లేదు. ఎందుకు? మన ధర్మం పట్ల అవగాహన లేక. మన రాముడు అంటే ఎవరో ఒంటి చేత్తో విలునెత్తాడు, కృష్ణుడు చిట్టుకుని వేలుతో గోవర్ధనగిరి పైకి ఎత్తాడు, ఎంతోమందిని రాక్షసులను చంపారు. మన భూమండలాన్నే రాముడు కృష్ణుడు పాలించారు దేవుణ్ణి. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ మంత్రాన్ని జపిస్తే చాలు మీకు. అటువంటిది రోడ్ల మీదకి వచ్చి అయ్యే మా శవం వచ్చేస్తుంది, మా శవాన్ని పూజించుకోండి, మీరు అందరూ పాపులు, నడి రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ పాపులు, విగ్రహాలను పూజించే వాళ్ళందరూ కూడా మీరు నరకానికి పోతారు, మీరు మా శవాన్ని పూజించండి, మీరు మా శవాన్ని పూజించేస్తే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇదే కదమ్మా. మనం ఏం చెయ్యప్పుడు? ఇప్పుడు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ నాన్నగారు మీకు తెలుసు, అవునా కదమ్మా? మీ నాన్నగారు మీకు తెలుసు, పక్కింటోడు మీ నాన్న అంటే మీకు ఎలా ఉంటుంది? మరి మన రాముడు ఎవరు, మన కృష్ణుడు ఎవరు? మరి సమాధానం చెప్పాలి కదా, చెప్పాలా లేదా? ఈ విధంగా ఇంత దారుణంగా మత మార్పిడి చేస్తారు మన వాళ్ళకి తెలియక. మనం ఏం చెప్పాలి? రే బాబు, నువ్వు మా రాముడిని నమ్ముకో, మత స్వేచ్ఛ అందరికీ ఉంది కదా, మనం చెప్పొచ్చు కదా, మా రాముడిని నమ్ముకో, మా కృష్ణుడిని నమ్ముకో అని చెప్పుకోవచ్చు. ఇంకొక రకంగా తెలిస్తే 2 కర్రల మీద నిలబెట్టి గబ్బులిలాగా ఏలబెట్టేస్తే కుక్కను కొట్టినట్టు కొట్టి
పుట్టు నూనెను కొట్టి యాలేసేస్తే కనీసం మూలుతూ నా దేవని ఏ దేవని సచ్చినుడు మమ్మల్ని దేవుడు అని చెప్పి మమ్మల్ని పూజించమంటారా? ప్రేతాత్మనకే, శవానకే. మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు వీధుల్లోకి వచ్చి మా హిందువుల దగ్గర ప్రచారం చేస్తే మీరు ఏ శవాన్ని అయితే పూజించుకుంటున్నారో ఆ శవానికి పిండం పెట్టి ఆ ప్రేతాత్మకి 100 అడుగుల లోతుకు పాతేస్తాం మేము అని హిందువులు తిరగబడాలి. మన ధర్మం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కి పెట్టి నార తీయాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమునకు ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి చెందునో ఆయా సమయమునందు నేను అవతారం దాల్చుతను శిష్ట రక్షణ దుష్ట శిక్షణ గురించి అని చెప్పారు. అదే కృష్ణ భగవానుడు ప్రతి మీలోని అందరిలోనూ ఉన్నారు. కృష్ణ భగవానుడు ధర్మం గురించి మనకు ఫైట్ చేస్తే మనకి ఏం పోయింది? మన ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు మనం ప్రశ్నించాలి లేదా? మన దేవాలయానికి అన్యాయం జరిగినప్పుడు మనం ప్రశ్నించాలి లేదమ్మా? అవునా కదమ్మా? చెప్పండి. మనం ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించే తప్పేంటి? ఎందుకు భయపడుతున్నారు? నా ప్రశ్న అది. ఈ రోజున మనకు దారుణమైన ఎంత దుస్థితిలోనే ఉంటావు. దేవాలయాలకు వెళ్తే గుడికి వెళితే డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కుని మన దేవుని దర్శించుకునే పరిస్థితి వచ్చేసింది మనకి. అవునా కదమ్మా? మన గుడికి మనం టికెట్ తీసుకోవాలండి. ఎక్కడన్నా ఉందా అన్యాయం? 50 రూపాయలు టికెట్ పెట్టుకునేవాడు వెనకాల 100 రూపాయలు టికెట్ కొద్ది ముందు 500 టికెట్ పెట్టుకునేవాడు దేవుడు ఎదరకే. ఎంత అన్యాయం జరుగుతుంది. అయినా సరే ఎవరో ప్రశ్నించట్లేదు. యథేచ్ఛగా విచ్చలవిడిగా హిందువులు మత మార్పిడి చేస్తుంటే ఎవరో పట్టించుకోవట్లేదు. అవునా కదమ్మా నేను చెప్పేది? మీరు ఎందుకు ఒక్క ఇంట్లో ఎవరన్నా సరే పెద్దోళ్ళు అవ్వచ్చు చిన్నోళ్ళు అవ్వచ్చు మత మార్పిడికి గురయ్యారంటే మీ ఇంట్లో ఎంతసేపు కూడా ఆ ఒక్క మనిషి కూడా ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. ప్రతి కష్టాన్ని కూడా ఆవిడ ఆసరా చేసుకుని వచ్చే మా పాష దగ్గరికి వచ్చే ప్రార్థన చేసేస్తాడు. ఇలాగే మిమ్మల్ని ఎంతసేపు కూడా డైవర్షన్ చేసినాక చూస్తుంది. ఇంట్లో అందరూ మార్చేస్తారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పింది మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చి భర్త ఉన్నాడంటే అనేక రకమైన సమస్యలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. ఒక చిన్న డ్రింక్ తాగే వాళ్ళు ఉంటారు. ఏదో దాన్ని బూచిగా చూపించి ఒకవేళ భార్య కానీ మారిందనుకో మాట్లాడితే నువ్వు ఇలా తయారవుతున్నావు లాక్కొచ్చాను తీసుకెళ్ళిపోయినాకి నానా రకాలుగా హింసలు పెడుతున్నారు. ఇంత టార్చర్ చేస్తారు. మనకి బొట్లు తీయించేసి గాజులు తీయించేసి మతాలు మనకు అవసరమా? మన దేశ సంస్కృతుల్ని సాంప్రదాయాలను నాశనం చేసే మతాలు మనకు అవసరమా? భర్త ఉండగానే బొట్లు తీయించి గాజులు తీయించేసే మతాలు మనకు అవసరమా? ఏంటి సార్ అవసరమా మనకి? ఎవరికి భర్త ఉన్నాడో ఎవరికి భర్త లేనో కూడా తెలియట్లేదు. నిజమే కదమ్మా? అది ఎంత అన్యాయం. మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని చెప్తుందమ్మా. అంటే నువ్వు కల్మషం లేకుండా ఎవరు ఏం పెట్టినా సరే వివక్ష చూపించకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మనం ఎంతో కళ్ళకు అద్దుకుని తింటాం. ఈ రోజున మనలో గొడవలు పెట్టి విచ్ఛిన్నం చేసి మతాలు మనల్ని ఎంత దారుణంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అవునా కదమ్మా? మీరందరూ రేపు ఈ రోజున మనం మౌనం ఊహించి నోటికి ప్లాస్టర్లు వేసుకుంటే భవిష్యత్తులో చాలా కోల్పోతాము. స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఈ రోజున బొట్లు పెడితే బొట్లు కూడా తీయించేస్తున్నారు స్కూల్ కాలేజీలో. వాడికి ఏం హక్కు ఉంది? అవునా కదమ్మా? మన సాంప్రదాయాలను అలా నాశనం చేస్తున్నారు. మన రాముడు అంటే ఏంటి, మన యుగం, మన కృష్ణుడు అంటే ఏంటి, మన అమ్మవారు అంటే ఏంటి అని తెలియకపోవడం వల్లే వాడు కేకేస్తే వెళ్ళిపోతున్నారు. విజయదశమి అమ్మవారిని జరుపుతారంటే ఆ శరన్నవరాత్రులు ఎందుకు జరుపుతారమ్మా అని ఎవరినన్నా అడుగుతుంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారమ్మా. మీకు అర్థమైందమ్మా? మన పండగల్లో విశిష్టత ఎంతో విశిష్టత ఉంది. ఆ పండగలే మీకు శరన్నవరాత్రులు చేసుకుంటాం గుర్తుంది కదమ్మా? విజయదశమి మనం ఎందుకు జరుపుకుంటాం పండగ? ఆ అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో ఆవిడ ఉద్భవించి ఆ మహిషాసురుణ్ణి వధించినాకే అమ్మవారు మన భూమి మీద మనకి అమ్మవారు అంత శక్తి.
9 రోజులు ఏకదాడికి యుద్ధం చేసి. లేకపోతే మన పండగల గురించి, మన సాంప్రదాయాల గురించి, మన కట్టు గురించి, గాజుల గురించి, బొట్టు గురించి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి కదమ్మా. అంటే మీలోనే నేను ఎందుకంటే ఎవడో ఏదో చెప్పి ఈరోజు నూనె రాస్తున్నారని మన వాళ్ళు ఎందుకు మారుస్తున్నారంటే మన ధర్మం గురించి మనకు తెలియకపోవడం వల్లే. మీలోనే అడుగుతాను, మీకే చెప్తానమ్మా. ఆడవాళ్ళకి పెళ్ళికి ముందు పిల్లలకి చుట్లు పెట్టరు, పెళ్ళి తర్వాత ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు చుట్లు? మన సాంప్రదాయాల్లో కూడా సైన్స్ ఉంది. ఎందుకు పెడతారు? ఇక్కడ చుట్లు పెట్టే ఆ నరాలు గర్భాశయానికి రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది. పెట్టబోయే ఒడ్లు పౌష్టికంగా ఉంటారు. అందుకని పెళ్లి తర్వాత చుట్లు పెడతారు. అందుకని ప్రతి హిందువులందరూ కూడా గాజులు ఎందుకు వేసుకున్నాం, ఆక్యుఫైజర్, బొట్టు ఎందుకు పెట్టుకున్నాము, ఇవన్నీ తెలుసుకుంటే మన సాంప్రదాయాల గురించి, మన ధర్మం గురించి తెలుసుకుంటే ఎవ్వరూ వచ్చి మన మతం మార్చలేరు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. కర్మ సిద్ధాంతం నమ్మకపోవడం వల్లే మనం ఈ రోజున చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అవును కదమ్మా. కర్మ సిద్ధాంతాన్ని, మన కష్టాన్ని ఎలా బయటపడాలి ఒకటే చెప్తానండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను మీకు. ఇప్పుడు మనం ఉదయం లేచామనుకోండి, ఉదయం లేచామంటే మనకి వెంటనే మంచినీళ్ళు తాగడం లేకపోతే నీరసం వస్తుంది. టిఫిన్ చేయకపోతే మనకి నీరసం వస్తుందా లేదా? ఎందుకు తింటాం టిఫిను? ఎందుకు తింటాం టిఫిను చెప్పండి. మధ్యాహ్నం భోజనం చేయలేదు అనుకోండి, టిఫిన్ కూడా చేయదు, భోజనం తినకపోతే ఏమవుద్ది? నీరసం వస్తుందా లేదా? సాయంత్రం కూడా తినకపోతే నీరసం వస్తుందా? మరి తినాలంటే శక్తి గురించి మనం తింటాం. మీరు శరీరానికి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టిఫిన్ తింటే గంట టైం పడుతుంది. ఉదయం పావుగంట, మధ్యాహ్నం మీకు శక్తి గురించి. మరి మీ ఆత్మకు కూడా శక్తి కావాలంటే దైవశక్తి కావాలి కదా. మీరు గమనించారు ఈ లాజిక్. మీరు దైవశక్తితో చేసిన పని, మీరు మీ ప్రతి పనిలోనూ కూడా ఆ కృష్ణ పరమాత్ముడు ఉంటాడు, శ్రీరామచంద్రుడు ఉంటాడు. మీ దగ్గర దైవశక్తి ఉంటే అంతే కదా తల్లి. ఈ రోజున 7 టైము సీరియల్ పెట్టి చూస్తున్నారు, 12 గంటల దాకా రాత్రి, లేకపోతే ఫోన్లో సీరియల్ చూస్తున్నారు. టైం అలా కిల్లి చేస్తున్నారు తప్ప ఏ రోజున భగవంతుడిని మనం కనీసం స్మరిస్తున్నారమ్మా? ఎవరన్నా దేవుడికి వచ్చారంటే దండం పెట్టుకుంటే నాకు స్వామి నాకు అయ్యిచ్చే అంటారు తప్ప ఆ స్వామిని మనసారా కొల్చట్లేదు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ ఒక్క మంత్రాన్ని చదివితే మీరు ఒక్క రోజులో 100 గుడులకు వెళ్ళినట్టు. అంత శక్తి ఆ నామాన్ని జపిస్తే శ్రీరాముడి కన్నా ముందు ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ చేయొచ్చేమో కానీ అంతకన్నా ముందు ఆంజనేయం వచ్చేస్తారు మీకు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామయం అనే ఒక్క మంత్రాన్ని చదివితే చాలు. లేదు మనసారా మీరు కళ్ళు మూసుకొని మనం ఎప్పుడైతే మంత్రాన్ని జపించామో, అమ్మవారి మంత్రాన్ని కానీ కృష్ణుడి మంత్రాన్ని కానీ, మీకు కష్టం వస్తుంది, రావాల్సింది ఉంటే కర్మశబ్దం, కానీ చాలా తేలిగ్గా కృష్ణ భగవానుడు తప్పించేస్తాడు. చాలా తేలిగ్గా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ సృష్టిలో ఈ మంత్రానికి ఉన్న శక్తి దేనికి లేదు, దేనికి కూడా లేదు. ఈ భూమండలాన్ని పాలించారు వాళ్ళు. అంతకు మించి శక్తి అమ్మవారికి ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. కనీసం ఉదయం ఒక అరగంట ఎవరన్నా లలితా సహస్రనామం పెట్టుకోమని చెప్తున్నాను అందరికీ, పెట్టుకోవట్లేదు. అది వేదాల నుంచి ఉద్భవించిన బేజాక్షరాలతో లలిత సహస్రనామం అంత పవర్ఫుల్. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం. మన వాళ్ళు పూర్వం ఎప్పుడు కూడా భజనలు చేసేవారు. వారానికి ఒకసారి గుడి దగ్గరికి వచ్చి ఈదుల్లో గుడి ఇప్పుడు చేస్తున్నారండి. మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారు, చాలా చోట్ల భజన చేయట్లేదు. భజనలు చేయట్లేదు. భజన మనం సాయంత్రం 6 గంటలకు తినమని ఎందుకు చెప్తారు? 6 గంటలకు తినేస్తే 6-7 దాటితే తినకూడదు. అప్పుడు తినేసి వచ్చి పెద్దలందరూ వచ్చి భజన చేసేవారు. ఇవన్నీ మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు చేస్తే కష్టం అనేది రాదు. కాంపౌండ్ వరకు దాటేస్తుంది. ఒకవేళ వచ్చినా స్వామి దాటేసేస్తాడు. అమ్మవారి శక్తి, శ్రీకృష్ణుడి శక్తి, రాముడి శక్తి అంత వంటిది. లేకపోతే ఎంత శక్తివంతుడు కాకపోతే 1000 సంవత్సరాల నుంచి ఆ శ్రీరామచంద్రుని మనం కొలుస్తున్నామంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా. సీతమ్మ తల్లి అంటే ఎవరు అనుకున్నారు తల్లి? సాక్షాత్ అమ్మవారు సీతమ్మ తల్లి అంటే.
సాక్షాత్ అమ్మవారు సీతమ్మ తల్లి అంటే. సీతమ్మ తల్లిని కూడా ఈ రోజున నోటుకు వచ్చినట్టు మాట్లాడే నీచులు తయారయ్యారు, మత మార్పిడి గురై. ఎవరైతే స్వామి వివేకానంద చెప్పారు, ఎవరైతే హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర మతంలోకి వెళ్ళాడో ఒక హిందూ తగ్గిపోయినట్టు కాదు, ఒక హిందూ శత్రువు పెరిగాడని చెప్పాడండి. ఈ రోజున యాంటీ హిందూస్ ఎక్కువైపోయారు. ఇప్పుడు నిజానికి వాడు ఏదో పోయాడు అనుకోండి, అక్కడితో ప్రాబ్లం లేదు. మీరు పెట్టింది తినద్దని, మీరు చెప్పిన ఫంక్షన్లకు రావద్దని. ఇంకా ఎంత దారుణం ఏంటంటే తల్లిదండ్రులకి కూడా తలగొరవ పెట్టనట్లేదు. అంత అటువంటి దుర్మార్గమైన, దౌర్జన్యమైన, నీచమైన మతాలు మనకు అవసరమా? మనకి కంటికి కనిపించే తల్లిదండ్రులు, మీరు దేవుని దండం పట్టుకోమని పర్వాలేదు, తల్లిదండ్రులు కాళ్ళు దండం పెట్టుకుని బయటకు వెళ్తే చాలు, మీకు ఏ పని సరే దిగ్యంగా అవుతుంది. అరే ఈ రోజున హిందువులు మత మార్పిడి చేసి తల్లిదండ్రులకి తలగొరు కూడా పెట్టనట్లేదంటే అటువంటి మతాలు మనకి ఈ దేశంలో అవసరమా? అవసరమా చెప్పండి, అవసరమా? మా ఆవేదన అదేమ్మా. మాకు వచ్చిన కష్టాలు, మా అమ్మగారు అన్ని కష్టాలు పడినా సరే ప్రతిదీ మన నిలబడ్డారు. మా ఇంటికి వచ్చి దోతల్లాగా వచ్చి, మిమ్మల్ని మతం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడో ఏ పాస్టర్ వచ్చి మిమ్మల్ని మార్చడో, మీ ఇంటి పక్కన ఎవరైతే మార్చారో లేకపోతే మీ ఇంట్లో ఎవరు మారారో వాళ్ళే మిమ్మల్ని మారుతారు, గుర్తుపెట్టుకోండి. మా అమ్మగారు మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కని వాళ్ళు అక్క, చెల్లెని వాళ్ళు చెల్లెని, నాగరత్నం రాయే ఇంటి కష్టపడ్డాం రా ఒక 7 వారాలు ఇలాగా. మా నాన్నగారు తరువు కొట్టేవారు, నీ చూసేవాడిని అలాగా. ఏంటి ఏం జరుగుతుందని దాని మీద ఒక్కసారి నేను ఫోకస్ చేశాను. అర్థమైందమ్మా? అప్పుడు నేను ధైర్యం మా నాన్నగారు చెప్పిన తర్వాత అసలు మీరేంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు, మీరు బొట్లు లేకుండా గాజులు లేకుండా మా ఇంటికి వచ్చారు ధైర్యంగానే కొండ నేను మొదలు పెట్టాను. అంత దారుణం ఎవరో బయట వచ్చి మార్చరు. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మన హిందువులు ఎవరన్నా సరే బ్రెయిన్లో మీతో పాటు పక్కోళ్ళకి అందరికీ కూడా చెప్పండి, మీ చుట్టాలకు కూడా, ఎవరికన్నా సరే మీ ఆడన్నా సరే మగన్నా సరే పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ధర్మం వాళ్ళు అయితేనే, మన సనాతన ధర్మం వాళ్ళు అయితేనే జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఇందాక చెప్పాను కదా, పర్లేదులే అమ్మా, పిల్ల బాగుంది, ఇడికి ఇచ్చేసామనుకో, తర్వాత ఈడు మార్చుకుంటాడు, మనం ఇందులో కదా, కానీ ఈడు మార్చుకోవడం, ఈడు మార్చేద్ది. మీకు అర్థమైంది? ప్రతి దానికి మతాన్ని ఎత్తుది. అక్కడ ఏం చెప్తాడు, అక్కడ రింగ్ మాస్టర్ ట్రైనింగ్. నువ్వు ఇంట్లో నీ మొగుడిని మార్చుకోలేకపోయి నువ్వు వస్తున్నావు చర్చికి, ముందు ఆడిని మార్చని చెప్తుంది. ఇది రోజు వచ్చి గొలికెత్తది. ప్రతి చిన్న విషయానికి ఏదో ప్రాబ్లం వచ్చిందనుకో, దా చర్చికండి, లేకపోతే ఊరేసుకోమంటాను అడుగుతుంది. జరిగినాయి అలాగా, నేను చూశాను, ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఊరేసుకుంటామని బెదిరించి కూడా మొగుళ్ళు మారకపోతే చర్చలు తీసుకెళ్ళిన ఎంతోమంది ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. ఇది వాస్తవం, ఇది చెప్తున్నాను. ఆ సీతమ్మ తల్లి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. అర్థమైందా నేను చెప్పింది? అంత దారుణంగా. కాబట్టి సరే మొగడు కదా, పిల్ల ఎలా చెప్తే అలా ఆలకింతదే, గడి గుడ్డు మనం మార్చేసుకోవచ్చులే అనుకుంటాం. తర్వాత ఏమి ఉండదు, ఆడిని మార్చేద్దాం, మిమ్మల్ని మార్చేద్దాం. మీకు ఏం చేయాలి తెలియక గొడవలతో పడి మొత్తం ఇంట్లో అన్ని గొడవలే. ఏమ్మా, ఏ దేవుడు చెప్పాడు తల్లి నువ్వు నేను పెట్టింది తినద్దని? నిన్ను కుళ్ళిపోయింది పెడతానా, పని చేయింది పెడతానా? మంచిగా మంచి ఆహారం తినమని చెప్తే పెడితే ఏమ్మా, దేవుడు అప్పుడు నువ్వు పెట్టేది నేను తినద్దంటే దేవుడు ఎందుకు అవుతాడు? సైకో అవుతాడు. వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి, వాళ్ళ మత గ్రంథాలు రాళ్ళ విగ్రహాలకు అర్పించినవి తినద్దని చెప్తున్నాయి. మన మళ్ళీ లౌకిక దేశంలో మళ్ళీ లౌకిక దేశం అంటున్నారు, విగ్రహాలు కూరగొట్టమని చెప్తారు. అవి మన విగ్రహాలు కూరగొట్టమని. ఎవరన్నా మీరు కానీ మన ధర్మం గురించి తెలియని వాళ్ళకి, లేకపోతే విదేశీ మతంలో పోయిన వాళ్ళని, మీరు మా హిందూ దేవీ దేవతల విగ్రహాన్ని పూజించడానికి మీరు చెప్తే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్తున్నారు. ఆ బుక్లో ఉంది, ఆ నల్లటి పుస్తకంలో. మీకు తెలిసి ఎవరికైనా అంత ఉన్మాదుల్లాగా మానసిక రోగులుగా తయారవుతున్నారు ఈ రోజు. మా ఆవేదన అది. కష్టపడి పొద్దున పోయి సాయంకాలంకి గుడ్ల కష్టపడి మొగుడు తెస్తుంటే 500, 600, 1000 తెస్తే అందులో తీసుకెళ్ళి దశం భాగాలు పట్టుకెళ్ళి ఆడికిచ్చి ఆడు కారులోని బంగాళంలోనే హ్యాపీగా తిరిగేస్తున్నాడు.
మాట్లాడితే పరలోకం పరలోకం ఏంటిది నాకు అర్థం అవుతుంది. మన అడేమన్నా చూసి వచ్చాడు పరలోకం. ఇది ఒక యాలం ఎర్రు కింద అయిపోయింది. అవునా కదమ్మా. తర్వాత ఫస్ట్ నడిచి, తర్వాత సైకిల్, మీరే చెప్తున్నారు, తర్వాత కారు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? అవునా కదమ్మా. అది ఒక వ్యాపారం, అది ఒక కల్పిత మతం, వాళ్ళు తయారు చేశారు అది. అయితే మన హిందువులు మన ధర్మం తెలియకపోవడం వల్లే సైడ్ ట్రాక్ అవుతున్నారు. నేను హిందువుని అని ఎవరికైతే క్లారిటీ వచ్చిందో వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు ఎప్పుడు మార్చలేరు. మెయిన్ ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి బాగా. ప్రతి మనిషికి ఆరోగ్య సమస్యలు వస్తాయి, మీరు కూడా చెప్తున్నారు. దానికి ఎటువంటి మందులు వేసుకోవాలి, ఎవరు హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోండి. వీలైనంత మట్టుకు సాయంత్రం 6-7 దాటిన తినడం మానేయండి. 6-7 దాటితే తినద్దు. అది మీరు ఎప్పుడైతే అలా చేశారో మీ ఎప్పుడు కూడా రూపాయి పెట్టి ట్యాబ్లెట్ వేసుకోకలేదు మీరు. అంత ఆరోగ్యం. మనం ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే మన ఆలోచనలు మంచి షార్ప్గా పనిచేస్తాయి. మన ఆరోగ్యం కూడా బాగాలేదనుకోండి, మనకు కూడా నిరుత్సాహం వచ్చేస్తుంది. అది రాకూడదు. మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి ముఖ్యంగా. అది కూడా ఇప్పుడు ఈ రోజున 2 పిల్లలు కంటేటప్పటికే చాలామంది వీక్ అయిపోతున్నారు. సరైన పౌష్టికమైన ఆహారం తీసుకోవట్లేదు. అర్ధరాత్రులు గారు 12 గంటలకే 1 గంటలకే తింటున్నారు. విదేశీ సంస్కృతి సాంప్రదాయాలన్నీ వచ్చేసినాయి, పాషాండ మతాలు. మన ధర్మం ఏం చెప్తుంది? 6-7 గంటలకల్లా మీరు తినండి, మంచి పౌష్టికాహారం తినండి. అవునా కదమ్మా. అందుకనే ఇలా మా ఆవేదన కలిగే ఇటువంటి మతాలకు దూరంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగిస్తున్నాం. ఇంకొక విషయం, సరే అక్కడితో చెప్పాను కదా, మొగడే కదా అని చెప్పి చేసేది మార్చేదకుండా, సరే అక్కడితో అయిపోయింది. అదే మనం అంటే ఆడబిడ్డనే, అయ్యి బాబా వాడికి ఉద్యోగం ఉంది బంగారులాగా, చేసేద్దాం పర్లేదులే, పిల్లల్ని చూసుకుంటాడు, బాగున్నాడు కుర్రాడు అంటే, తర్వాత ఈవిడ్ని ఇలాగ ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి టార్చర్ చేస్తాడు. మారాలి చచ్చినట్టు. అలా ఎంతోమంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తానమ్మా, మీ ఆడబిడ్డకి మీరు ఏం పేరు పెడతారో, మీకు నచ్చిన పేరు లక్ష్మీదేవో సరస్వతిదేవో ఏదో పేరు పెట్టారు. మీ ఇంటి పేరు ఏదో ఉంది. మీ ఇంటి పేరు ఏంటండి? పలివెల అని ఇంటి పేరు ఉన్నది. మీకు మీ ఆడబిడ్డకి మ్యారేజ్ పెళ్లి చేశారనుకోండి, ఏం మారుతుంది? ఇంటి పేరు మారుతుందా, ఒంటి పేరు మారుతుందా? ఒంటి పేరు మీరు పెట్టి మారదు. మీరు మీ బిడ్డకి పేరు పెట్టేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కేకేసి 10 మందికి భోజనం పెట్టి మీ చుట్టాలను కేకేసి అంగరంగ వైభవంగా మీ బిడ్డకి పేరు పెడతారు. మీ బిడ్డ పేరు మార్చినాక ఆడెవడో మీరు గమనించారా లేదా? ఇంటి పేరు కదా మారుతుంది. మరి ఒంటి పేరు మార్చినాక ఆడెవడో మరి ఎందుకు మారుస్తున్నారు? మనం హిందూ దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటాం? కాళ్ళ దగ్గర ఎందుకు దండం పెట్టుకుంటాం? మన దేవుని ప్రతి మనిషిలో కూడా మన దేవుని చూస్తాం. అవునా కదమ్మా. మన ధర్మం గొప్పదనం అటువంటిది. అందుకని ఆడపిల్ల కదా ఇచ్చేస్తాం, చేయించుకుంటాడని తర్వాత చాలా ఇబ్బందులు పడాలి. ఇది చాలా క్లారిటీ ఇస్తానమ్మా ఈ విషయంలోనే. ముందు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఆడబిడ్డ అయినా సరే మగబిడ్డ అయినా సరే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. మన ధర్మమా కాదా, తర్వాత మార్చుకుందాం, ఇవన్నీ జరగని పనులు. ఇంకొకటి చాలా ఇంకా మీకు దారుణమైన విషయం చెప్తాను. ఇంకా ఇది మీరు ఒక్కరు కాదు, ఇంటింటికి కూడా దీని గురించి పాంప్లెట్లు కూడా మేము తయారు చేస్తున్నామమ్మా. లవ్ చేసేద్దంటే మీకు ఇందాక మీకు చెప్పింది ఏంటంటే క్రూసైడ్, లవ్ క్రూసైడ్ అంటారు దాన్నే. వాడే ఏం చేస్తాడంటే ఏ కంపెనీలో పనిచేసినా ఏ ఆఫీస్లో పనిచేసినా మన హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. వాడు ఆ మతంలో మార్చేస్తాడు. ఏ మతం అయితే ఆ మతం, క్రిస్టియన్. అది లవ్ క్రూసైడ్. అది మీకు లవ్ జిహాద్ అంటే తెలుసా? నీకు తెలుసు తమ్ముడు, తెలుసా లవ్ జిహాద్ అంటే? లవ్ జిహాద్ అంటే ప్రతి ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి తెలియాలి లవ్ జిహాద్ అంటే. ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీరు ఇంటి దగ్గర కాలేజీకి వెళ్ళి ఆడబిడ్డ అనుకుంటారో, మనం ఏదో మీ పనిలో మీరు ఉన్నారనుకుంటారు, ఆఫీస్కి వెళ్ళినా. కానీ కొంతమంది మన హిందువుల్లాగే వేషధారణ వేసుకుని అవసరమైతే పేర్లు కూడా మార్చుకుని మన హిందూ ఆడబిడ్డను ట్రాప్ చేసి వాళ్ళు ముందుగా మంచి డ్రెస్సులతో మంచి బండ్లు కాలేజీ దగ్గర కూడా వెళ్తున్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇంజనీరింగ్ కాలేజీ, లేకపోతే మామూలుగా డిగ్రీ కాలేజీ దగ్గరికి వెళ్ళి మంచి డ్రెస్సులు మంచి బట్టలు వేసుకుని
వీళ్ళ అమ్మాయిలు, మన హిందూ అమ్మాయిలు ప్రత్యేకంగా ట్రాప్ చేసి వాళ్ళు తర్వాత వాళ్ళ పేర్లు, మీరు పెట్టిన పేర్లు మార్చేయడమే కాక వాళ్ళ ముందుగా మీకు తల్లిదండ్రులకు ఉన్న కమ్యూనికేషన్ కట్ చేస్తున్నాడు. వాడు ముస్లిము, ఇంకా అందులో మాటలు లేవు, కానీ మనకలాగే మామూలుగా ఉంటాడు సాధారణంగా. ఈ అమ్మాయికి చెప్తాడు, అబ్బాయి మాకు అటువంటి ఏమి లేదని చెప్తాడు. చివరికి వచ్చిన తర్వాత మా ధర్మంలో మేము ముస్లింగా మారితేనే పెళ్లి చేసుకోనకుందో లేకపోతే లేదని చెప్తాడు. అంతకుముందు వీడేం చేస్తాడు, సచ్చినట్టు ఒప్పుకోవాలి. ఈ అమ్మాయిని అన్ని రకాలుగా కూడా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా, ఇంకా నేను అది మాటలతో చెప్పలేను, నా నోరు కూడా రావట్లేదు. ఆ విధంగా దొంగ తీసుకున్న తర్వాత సచ్చినట్టు ఈ అమ్మాయి వాడు కనెక్ట్ అయ్యి మతం మార్చుకోవాల్సిందే. ఒకవేళ అలా మార్చుకోకపోతే పెళ్ళి అయిన తర్వాత సరే వీళ్ళకి నచ్చితే ఉంచుకోవడం, లేకపోతే విదేశాలకు అమ్మేయడం. ఇంత దుర్మార్గం జరుగుతుంది. కాలేజీకి వెళ్ళి ఆడబిడ్డల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఆడబిడ్డకి లవ్ జిహాద్ అంటే తెలియాలి, మస్ట్ అండ్ షుడ్. అది చాలా వాళ్ళు ఏమంటారు, ప్రేమకు మతం ఏంటని అడుగుతారు. మరి అటువంటిప్పుడు ప్రేమకు మతం లేదు, ప్రేమకు మతం లేనప్పుడు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎందుకు మారుస్తున్నారు? అవునా కదమ్మా? మరి మీ ఇంటి పేరు మారుతుంది, ఒంటి పేరు ఎందుకు మార్చాలి? ఏ సరస్వతో లక్ష్మీదేవో ఏదో పెట్టారు పేరు, ఆ లక్ష్మీదేవి ఎందుకు పేరు మార్చాలి? తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి ఎవరికి అర్హత లేదు. మీరు ఒకసారి గమనించాలి కదా. తర్వాత అటువంటి వివాదాలు, అటువంటి విషయం వస్తే మీకు ముందుగానే మీ తల్లిదండ్రుల నుంచి ఉన్న కమ్యూనికేషన్ కట్ చేస్తారు వాళ్ళు. తర్వాత ఇటువంటి సమస్య వస్తే మన ఇంటి పక్కన కూడా ఎవరు రారు. ఏ రాజకీయ నాయకుడు కూడా లవ్ జిహాద్ విషయంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు. కోర్టులు పనిచేయవు, చట్టాలు పనిచేయవు, ఏమీ పనిచేయవు. మీరు నిరుత్సాహాలుగా కూడా మీ ఆడబిడ్డనకు అలాగా గాలికి అంతే. అలా ఎంతోమంది బొమ్మనా బ్రదర్స్, మీకు తెలుసా? బొమ్మనా బ్రదర్స్ మీ పేరు విన్నారని? మనకు చందన బ్రదర్స్ ఉంది. బొమ్మనా బ్రదర్స్ తెలుసా మీకు? బొమ్మనా బ్రదర్స్, చందన బ్రదర్స్ ఉండే కదా మన కాకినాడలేదని తెలుసు కదా. బొమ్మనా బ్రదర్స్ ఈరోజు బొమ్మనా బ్రదర్స్ పేరు వినపడుతుందా? ఎందుకు వినపడతలేదు తెలుసా మీకు? మీరు గమనించారు అసలు బొమ్మనా బ్రదర్స్ పేరు ఎన్నవు తమ్ముడు? మన కాకినాడలో మెయిన్ రోడ్లో బొమ్మనా, చందన బ్రదర్స్ రెండు ఉండి. కోట్ల ఆస్తి కూడా ఈ రోజున ఇలాగ లవ్ జిహాద్ విషయంలో ట్రాప్ చేస్తే మొత్తానికి చిన్నభిన్నం అయిపోయారు బొమ్మనా బ్రదర్స్. ఇది వాస్తవం. ఇది అందుకని లవ్ జిహాద్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు రోజులు కాదు, పరిస్థితులు అన్నీ మారిపోయి. పోలీసులు చేతులు వేస్తారు, రాజకీయ నాయకులు చేతులు వేస్తారు, ఎవరు ఏం చేయలేరు. ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవరు రారు లవ్ జిహాద్ విషయంలో. మీకు చెప్తున్నాను, మీ ఇంటి పక్కన మీ వాళ్ళు మీకు సపోర్ట్ రారు, మీ సొంత వాళ్ళు మీకు సపోర్ట్ రారు. అర్థమైందమ్మా? అందుకనే అందరికీ ఈ లవ్ జిహాద్ విషయంలో చాలామందికి అవగాహన కలిగిస్తున్నాం. చాలామంది ఈ విషయం తెలుసుకోవాలి. ఏమా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్వామివారికి హారతి ఇచ్చి చక్కగా, మీకు అర్థమైంది కదమ్మా? మత ప్రచారం అనేది ఒకటండి. ఫైనల్గా మీకు చెప్తున్నాను, మన రాజ్యాంగం మనకి అందరికీ హక్కులు ఇచ్చింది. ఆర్టికల్ 25లో నీ మతాన్ని నువ్వు ప్రకటించుకో, స్వేచ్ఛగా చెప్పుకో అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చింది. అది ఎలాగా? హిందువులు కొంపల దగ్గరకు వచ్చా, పబ్లిక్ ప్లేసుల దగ్గరకు వచ్చా, అది ఏ మతం అయినా సరే, రైల్వే స్టేషన్ల దగ్గరకు వచ్చా, హాస్పిటల్లోకి వచ్చా, కాదు కదా. ఒక నిర్దిష్టమైన ప్రార్థనా మందిరంలో నీ మతం ఎవరన్నా సరే చెప్తే, నీకు ఎవరన్నా దగ్గరకు వస్తే ప్రకటించుకొని చెప్పింది. నువ్వు హిందువుల ఇళ్ళ దగ్గరకు వచ్చి నా శవాన్ని నమ్ముకోకపోతే నరకాన పోతావు, ఏంటిది న్యూసెన్స్? అవునా కదా? ఏంటమ్మా న్యూసెన్స్ ఇది? అది ఎంతవరకు? అప్పుడు మనం కూడా ఇప్పుడు మనం వినాయక చవితి జరుపుకుంటాం, 9 రోజులు ఇంతక బాగా జరుపుకుని ఈదులో మధ్యాహ్నం భోజనం పెడతాం, వచ్చిన వాళ్ళందరూ తింటారు, వాళ్ళ ఇలా ఏ భేదం ఉండదు. అవునా కదమ్మా? ఎవరంటికైనా వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు పాంప్లెట్లు ఎవరికైనా సరే మా వినాయకుడిని నమ్ముకోండి, మా వినాయకుడిని నమ్ముకోకపోతే నరకాన్ని పోతారు, మా వినాయకుడిని నమ్ముకున్న స్వర్గానికి వెళ్తారని ఎవరన్నా సరే ప్రచారాలు చేస్తారు హిందువులు ఎవరన్నా. అటువంటి వాళ్ళు మానసికులు. లేకపోతే హిందువులు రోడ్ల మీదకి వెళ్ళి మా ఈశ్వరుని నమ్ముకోండి, మా రాముడిని నమ్ముకోండి అని చెప్పేసి ఆ ఉష్టోళ్ళలాగా, బెగ్గర్లాగా, మానసిక రోగుల్లాగా, జాంబీలాగా రోడ్ల మీదకి వెళ్ళి ఎవరన్నా ప్రచారం చేస్తారా?
చేస్తారు, చేయరు కదమ్మా అటువంటి పనులు. ఇప్పుడు నేను ఎంత ఉత్తమంగా మన గుడిలోకి మనం వచ్చి మనం అందంగా చెప్పుకుంటున్నాం. అవునా కాదు తెలియదు నేను చెప్పేది. మరి అది ఇటువంటి విషయాల్లో రోడ్ల మీదకి వచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చి న్యూసెన్స్లు చేసి చేస్తున్నారు. మరి దీనికి ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి, పోలీస్ అధికారులు కూడా, డిపార్ట్మెంట్లు కూడా రిలీజన్స్ మత గొడవలు, విధ్వంసాలు రోడ్ల మీదకి వచ్చి సృష్టిస్తున్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఖచ్చితంగా కూడా మేము డిఎస్పీ గారు కూడా ఈ విషయం మీద మేము అర్జీ పెట్టడం జరుగుతుంది. కట్టడి చేయకపోతే ఇప్పుడు మీరు వాళ్ళకి వచ్చి ఎవరైతే ఉన్నారో కౌన్సిలింగ్ చేయకపోతే ఇంకా రేపు పొద్దున్న భవిష్యత్తులో గట్టిగా మత ప్రచారంలో ఇలాగ జరిగింది అంటే రేపు పొద్దున్న మత ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరో ఆవేశపూర్వకంగా రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారండి కొన్ని విషయాల్లో కూడా. మీరు ప్రశ్నించకపోతే రాజకీయ నాయకులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు ఈ రోజున చాలామంది అదేమో చర్చే కదా కట్టుకున్నాడు, మనకెందుకులే, వాళ్ళ పని వాళ్ళు చూసుకుని పోతారు. ఈ రోజున ఏమైంది, అలా ఊరుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు, పక్క వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అవునా కదమ్మా? ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకో, 100 మంది వాళ్ళ హిందువులే 100 మందిని ఒక 90 మందిని మార్చేశారు, మత మార్పిడి చేసినారు. 10 మంది ఉన్నారు అనుకో, ఆ 10 మందిని కూడా దేవుణ్ణి పూజనవట్లేదు. బొట్లు పెట్టుకుంటే మీరు దెయ్యాల బొట్లు పెట్టుకుంటున్నారు, చెడుపులు పెడుతున్నారు. బొట్లు పెట్టుకుంటే ఆ మిగిలిన 10 మందిని అలా టార్చర్ చేస్తారు. వాళ్ళు గుడికి వెళ్ళనవట్లేదు, సూర్య నమస్కారాలు కూడా చేసుకునవట్లేదు. వాళ్ళ మతం ఎక్కువైపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే గుడి ఉందో మీరు చేత గమనించండి. ఆ గుడి పక్కనున్న ముందున్న వెనకాలన్న ఆ ఇళ్ల దగ్గర ముందు టార్గెట్ చేసి వాళ్ళని మత మార్పిడి చేస్తారు. ఈ మత మార్పిడి మాఫియా మీరు గమనించడం లేదు కానీ నేను చాలా చోట్ల చూశాను. అంతేకాక ఈ మత మార్పిడి మాఫియా ప్రధాన టార్గెట్ ఏంటంటే ఎక్కడైతే మన ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో, తిరుపతి అవ్వచ్చు, శ్రీశైలం అవ్వచ్చు, అన్నవరం అవ్వచ్చు, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అవ్వచ్చు, ఎక్కడైతే ఇలాగా మన దేవాలయాలు ప్రసిద్ధి అక్కడే ప్రత్యేకంగా ఇలా మకాం వేసి మత మార్పులు చేసి అక్కడే ఎక్కువ మంది చాలా మంది మారుస్తున్నారు. శ్రీశైలంలో కొండ నుంచి పై వరకు కూడా ఎంతో మంది మత మార్పులు చేశారు. ఇంటి పక్కనే ఇంటి పక్కన మళ్ళీ మౌతులు పెట్టి స్పీకర్లు పెట్టి నోరు ఇచ్చుకుని వస్తున్నారు. అందరికీ పక్క వాళ్ళు కూడా అబ్జెక్షన్ కలుగుతుంది. తర్వాత మీరు ఏం చేయలేకపోతున్నారు. అదే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక 10 రోజుల క్రితం పిఠాపురం పక్కన గొర్రెలపురంలో 2 చర్చిలు దెబ్బగా పెద్ద పెద్ద చర్చిలు కట్టేశారు. వాటికి ఎటువంటి పర్మిషన్ లేవు, కమర్షియల్ బిల్డింగ్లు కట్టేస్తే వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ తిరగబడి మేము ప్రెజర్ భరించలేకపోతున్నాము, మాకు సౌండ్ లేవు, ఇక్కడ ఈ చర్చిలకి ఎటువంటి పర్మిషన్ లేదు అని వాళ్ళు అక్కడ సెక్రటరీ దగ్గరికి మొత్తం ఆర్డీఓ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు పెడితే ఇమీడియట్లీ అట్లా ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పేసి కాకినాడ నుంచి వెంటనే ఆర్డీఓ గారు మల్లిబాబు గారు వచ్చి ఆ 2 చర్చిలు కూడా తాళం వేయించారు. తాళం వేయించితే వాళ్ళందరూ రోడ్డు ఎక్కితే మళ్ళీ వారం రోజులోనే అధికారులు మరి రాజకీయ ఒత్తిడితో మళ్ళీ మీరు చర్చలు తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ అదే మల్లిబాబు గారు ఆర్డీఓ గారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ముందు మనం చాప కింద నీరులాగా వస్తుంది. ఎక్కడ చూడండి మన కోస్తా ఆంధ్రాలోనే చాప కింద నీరులాగా పెరిగిపోతుంది క్రైస్తవం, చాప కింద నీరులాగే. కొన్ని రోజులకు వస్తే క్రైస్తవం ఆంధ్రప్రదేశ్కు కూడా మారిపోద్ది. చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు, మీరు గమనించారో లేదు కానీ. ఆ 2 చర్చిలు కూడా రాజకీయ నాయకులు మళ్ళీ ప్రభావం వల్ల మళ్ళీ ఓపెన్ చేశారు. అవి ముందు మనం ప్రశ్నించకపోవడం వల్లే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంతెందుకమ్మా, ఎక్కడో హైదరాబాద్లో ఒక పాస్టర్ తాగి వచ్చి రాజమండ్రిలో చచ్చిపోతే ఈ క్రైస్తవులు అందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం అంటే ఇటు చూపించారు, నరమేధం అంటే ఇటు చూపించామని చెప్పి ఓచకొత్త కోసేస్తారు నడి రోడ్డు మీద హిందువులు అన్నారు. కాకినాడ నడి ఒడ్లో అష్టదిగ్బంధనం చేశారు, గవర్నమెంట్ని షేక్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మత రాజకీయాలు చేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉక్కిరిబిక్కిరి చేశారు. వాడు తాగి అన్ని ఆధారాలు చూపించి 250 సీసీ కెమెరాలు చూపించినాయి. వాడు తాగి చచ్చిపోయాడని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించింది. అయినా సరే ప్రభుత్వాలు కూడా అష్టదిగ్బంధనం తీసి అంతే ఒక శవం కనపడితే చాలు వాలిపోతున్నారు అంతే.
శవ రాజకీయాలు చేసి ఎంత దారుణంగా చేశారు మీకు ఏమైనా తెలుసమ్మా? మీకు చాలా దారుణం. రీసెంట్గా అది 3 నెలలు అవుతుంది, మీకు తెలుసండి. హిందువులు చంపేశారు. హిందువులు ఓత కోసం కోసేద్దాం. ఒక టార్గెట్ ప్రణాళికల ప్రకారంగానే హిందువులు మత మార్పుడు పెరిగిన తర్వాత అన్ని ఉన్నా సరే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ని, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా గవర్నమెంట్ని బెదిరిస్తున్నారు. మన ఎస్పీ గారు, డిఐజీ గారు వచ్చి ఇంతలా జరిగింది, ఆయన తాగి చనిపోయాడు, అది ఆయన రిపోర్ట్ అన్ని చెప్పినా సరే ప్రభుత్వాలను కూడా వాళ్ళు ఇంకా అధికారులు కూడా దోషణ, సీఎంలు కూడా తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంతోమంది తిట్టారు, ఇప్పుడు తిడుతున్నారు. నా అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడి పెడితే విచక్షణరహితంగా తిట్టారు బూతులు. ఎంత దారుణంగా తయారయ్యారో చూడండి. ఇలాగా మానసిక రోగులుగా తయారవుతున్నారు, ఒక ఉన్మాదంగా తయారవుతున్నారనే మా ఆవేదనమ్మ. అందుకనే కొంచెం అందరికీ కూడా మార్పు వచ్చేలాగా ఆ మతం మన హిందువు అని తెలియనాకి మనం హిందువులు రా బాబు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అప్రమత్తం చేయడానికి మా వంతుగా మేము మా శ్రమనే మా అన్నీ కూడా మా కాలాన్ని కూడా సమయాన్ని కూడా ఉపయోగించి మీ అందరికి కూడా వివరించి చక్కగా చెప్పడం జరుగుతుంది. మనది సనాతన హైందవ ధర్మం. మతం అన్నది ఎప్పుడు కూడా డివైడ్ చేస్తుంది, వ్యతిరేకించదు వేరే మతాన్ని. మన ధర్మం సనాతన ధర్మం ఇప్పుడు దేన్ని వ్యతిరేకించదు. పరబ్రహ్మ స్వరూపాన్ని ఏం పెట్టినా తింటాం. రోజున వాడెవడో అన్నాడు మొన్న టీవీలో, ప్రసాదం ఇస్తే నా చిటికినేలు కూడా ప్రసాదం ముట్టుకోదన్నాడు. తిని యోగం లేదు, వాడు యోగ్యత లేదు. అంతేకాక ఆడు మనల్ని విభజించి మిగతా వాళ్ళని అందరినీ కూడా మీరు తినకండి అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తున్నాడు. మీకు అర్థమైందండి నేను చెప్పింది? నా చిటికినేలు కూడా పుట్టుకోదని చెప్పాడు. అంటే వాడు ఎంత వివక్ష చూపించాడు మన హిందూ ధర్మం మీద. మనది హిందూ దేశం అయితే 1976లో అప్పుడు మనకి ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఏం చేశారంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో ఎటువంటి ఆమోదం లేకుండా ఒక నల్ల చట్టాన్ని లౌకిక దేశం అని చెప్పేసి పెట్టారు. మనది పక్కా హిందూ దేశం. అర్థమైంది? మన స్వాతంత్రం వచ్చిన 25 సంవత్సరాలు దాటిన తర్వాత పెట్టారు. నీకు ఏంటి నొప్పి? మా రాముణ్ణి విగ్రహం రూపంలో మేము ప్రతిమ చేసుకుని మేము పూజిస్తే నీకేంటి బాధ? నీకేంటి నొప్పి? మన రాముణ్ణి ప్రతిమని మనం విగ్రహం రూపంలో నిగ్రహంగా మనం పూజ చేసుకుంటే వాడి బాధ ఏంటి? వాడు ఎవడు అసలు? నువ్వు విగ్రహాలను పూజించావు, రాళ్ళు పగలగొట్టండి, మీరు పాపులు అన్నకాడు ఎవడమ్మ అసలు అన్నాడు? నాకు బాధ, అది నా ఆవేదన. అది హిందువులు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యాత్ములు, పుణ్యంతో పుట్టిన వాళ్ళే. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్నిసార్లు పుట్టినా హిందువుగానే పుట్టు, హిందువుగానే జన్మించు. అవునా కదమ్మా? ఎవడో ముక్కు మొక్కలని తెలియదు మనిషి వచ్చి నువ్వు పాపులంటే ఎలా ఊరుకుంటున్నారమ్మా? నాకు అర్థం అవదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చిత్రం అమ్మా, మీకు ఫైనల్గా ఒక చిత్రం చెప్తాను. హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మత మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఆడవిడికి పుడితే పిల్లలు ఎవరు పుడతారమ్మా? ఆడ ఒక ఇద్దరు పుడతారు, అంతేనా? ఒక 10 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ డెలివరీ ఈడు వస్తాడు, పాస్ట్ వచ్చి వాళ్ళ ముందు వీక్నెస్కి వచ్చి ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఏం తెలియదు కదా. ఆ టైంలో ఎవరో మాట్లాడరు. సరే అంటే ముందుగా తెలివిగానే తొలిసూరమ్మా అని అడుగుతారు. లేదండి అంటే అది మగపిల్లడు పుడతారమ్మా, లేదా ముందు మగపిల్లడు పుట్టాడు ఇంకో తెలివిగా ఆడపిల్ల పుడద్దమ్మా అంటారు. ఇలా ఒక 10 మంది ప్లాన్ చేసుకుంటాడు. 10 మందిలో ఆడికి ఒక 2-3 ఆడుకుండా జాతి పట్టలు తేలెత్తాయి, ఒక 5-6కి. మిగతా వాళ్ళకి మరి పుడితే ఆడపిల్ల అయితే మగపిల్లాడు కదా, 100% అది కన్ఫర్మ్. అది ఎవరైతే 5 ఉన్నారో 10 మందిలో వీడు జాతి పట్టు తాగలి కదా, వాళ్ళని వదిలేస్తాడు. ఇలా తగిలినాడు, నా వల్లే నేను ప్రార్థన చేశాను, నువ్వు ఎలాగా పుట్టిన తర్వాత ఇలా పేరెట్టుకో, ఇలా చేస్తారు అంతే. అంతే వాళ్ళు ఇంకా మైకులోకి వెళ్ళిపోయి వీళ్ళు చెప్పిన ఇలా జరిగిపోయింది బాబోయ్ ఇంక అదేంటని చెప్పేసి తీసుకెళ్ళిపోయి వీళ్ళు పేర్లు పెట్టడం జరుగుతుంది. అవునా కదా మనం చెప్పింది? వాస్తవం కదా ఇది? దాన్ని చీకట్లో బాణం వేస్తున్నారు. ఎవరన్నా ఇప్పుడు వాళ్ళకి ఎవరో అకాల మరణం జరిగిందమ్మా, ఇంటి పక్కలకి ఎవరో ఒకరు కావచ్చు, మనం ఎంత బాధపడతాం? ఆ టైంలో కూడా వచ్చి ఓదార్చడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు గెద్దల్లో వాలిపోయి నీ రాముడు కాపాడా, నీ కృష్ణుడు కాపాడా,
అని వచ్చి మేము ప్రార్థన చేస్తాం. శవాల దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. మీరు గమనించారా? చేసారా? మనం జరిగిందండి ఇక్కడ ఒక సంవత్సరం కింద జరిగిందండి. కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ ప్రభు రక్షించేస్తాడని మళ్ళీ నైట్ టైంలో వెళ్ళి భార్య తండ్రి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి ఆ శవాన్ని తీసేసారు. శవాన్ని తీసేసినారు. దేవుడు బతికించేస్తాడంటే ఎక్కడ బతికిస్తాడండి దేవుడు? వాడు మళ్ళీ ఊరందరూ కలిపి కొట్టడానికి వెళ్ళారు. అందులో పెద్ద మనిషి అట్టుకుని ఆఫ్ చేసాడు. ఇలా ఇంత అన్యాయాలు జరుగుతున్నాయమ్మా. ఇంత మోసాలు చేస్తున్నారు. హిందువులు మత మార్పిడి చేసి వాళ్ళ కష్టాధికాన్ని దశంభాగాలను దోచుకుని ఎంతోమంది వాళ్ళకి ఎవరు వచ్చిందనుకో వెంటనే హాస్పిటల్ పారిపోతారు. వెంటనే స్కానింగ్లు తీసుకుని ఎక్స్రే అన్నీ తీసుకుంటారు. అదే మతమారి మన హిందువులు ఎవరు వచ్చిందనుకో బిబే దేవుడు కాపాడేస్తారని చెప్పేసి వాళ్ళని వీళ్ళకేమో ముదిరిపోయి అలా ఎంతోమందికి అమ్మ అనారోగ్యాలు జబ్బులతో వాళ్ళు ముదిరిపోయి ఎంతోమంది చాలామంది చచ్చిపోయారు. అలాగే వాళ్ళ యొక్క ఏంటి రోగాలు కూడా ముద్ర పెట్టించుకున్నారు. హాస్పిటల్ సరైన హాస్పిటల్కి వెళ్ళక వీళ్ళు చేసిన పని నీచమైన పనుల వల్ల. అందుకని ఇప్పుడు మన భవిష్యత్తు తరాలకే ఇప్పుడు మనం పని మొదలెట్టి అమ్మా మనం ఇప్పటికన్నా సరే మన పిల్లలకి మీరు అందరికీ చెప్పి జాగ్రత్తగా అప్రమత్తం ఉండకపోతే భవిష్యత్తులో మనం ఏం చేయలేము. ఇప్పటికన్నా సరే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి. ఓకేనమ్మా? జై శ్రీరామ్. స్వామివారికి మనం అందరూ కూడా హారతిద్దాం. సామూహికంగా మీరు ఆ ప్లేట్లు తెచ్చుకుంటే అందరూ ఒకసారి మీ చక్కటి గొంతులతో జై శ్రీరామ్ అని చెప్పండి అమ్మా. జై శ్రీరామ్. మనం ఒకసారి ఆ కృష్ణ భగవానుడి మంత్రం జపిద్దామమ్మా. నేను చెప్తాను. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృంద. చెప్పండి అమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఆత్మ హిందూ మతమై ఉండదండి. మా కొత్త ఊరంతా క్రైస్తవులు అయిపోయారండి అందరూ. మన ఊళ్ళో నారాయణ దగ్గర నుంచి రావాలి, చైతన్యం రావాలి. మనకి ఈ మాట కృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితమే చెప్పారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా అనుష్ఠించబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిన మేలే అని 5000 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు చెప్పాడు. ఇవన్నీ ఈ పాషాండ మతాలు వస్తాయి, అప్రమత్తంగా ఉండండి. అంటే ఇందులో కొంతమంది పెడాదం చేస్తున్నారు. ఎలా అంటే గుణం లేనిదైంది అని అంటే గుణం లేదంటే వేరే అనుకుంటున్నారు. దానికి అర్థం ఏంటంటే కఠినితంగా మీరు ఉదయాన్నే 5 గంటలు లేకండి, పూజలు చేసుకోండి, నుదుటిని బొట్టు పెట్టుకోండి అమ్మా. ఇలా మన సాంప్రదాయంగా ఉండి మనకు సాంప్రదాయాలు కొంచెం కఠినంగా ఉంటాయి. తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి, బయటికి వెళ్తే తల్లిదండ్రులు దండం పెట్టుకోండి. మన తల్లిదండ్రుల దేవుడు, గురువులు దేవుడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన గురువు అనుగ్రహం పొందితే మనకి దేవుడు అనుగ్రహం పొందినట్టే. ఇవన్నీ కూడా మనకి కొంచెం మన వాళ్ళకి కట్టేయడం, మన పెద్దోళ్ళ పట్ల వినయం, ఇవన్నీ మన అన్నీ కూడా చాలా సాంప్రదాయంగా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టడం అంత వినయం మన ధర్మం నేర్పింది. సరేమ్మా, మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం. చెప్పండి. జై శ్రీరామ్. మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దామమ్మా. మేమంతా హిందువులము, మా భారతదేశం హిందూ దేశం, మేము హిందువులుగానే జీవిస్తాము, మేము హిందువులుగానే ఎన్ని జన్మలైనా హిందువులుగా పుట్టాలని కోరుకుంటాము, మా సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటాము, మా దేవాలయాన్ని రక్షించుకుంటాము, మా సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, అధికారులను గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము అని మా గ్రామదేవత సాక్షిగా, మా శ్రీరామచంద్రుడి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తాము. మేమంతా
హిందువులము. జై శ్రీరామ్. భారత్ మాతాకి. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. గడప లోపడే కులం, గడప దాటితే మేమంతా హిందువులము. భారత్ మాతాకి. శివాలయం అయితే శివాలయం, అమ్మవారు అయితే అమ్మవారు, వినాయకుడు అయితే వినాయకుడు. ప్రతి పౌర్ణమి కూడా హారతి ఇవ్వడం చాలా మంచిది. దినదిన అభివృద్ధి జరుగుతుంది. మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతి పౌర్ణమికి కూడా మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వచ్చి, లేకపోతే మీ ఇంటి దగ్గరే అవకాశం కుదరకపోతే హారతి ఇచ్చుకోండి. హారతి పౌర్ణమి రోజు హారతి చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ పిల్లల్ని కూడా తీసుకురండి. మీరు టైం మెయింటైన్ చేసుకోండి. టైం మెయింటైన్ చేసుకుని ఒక 7 గంటలకు అందరూ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆఫ్ చేసి మీరు మర్చిపోవద్దు. ప్రతి పౌర్ణమికి యాజ్ యూజువల్గా వచ్చి స్వామివారికి హారతి ఇచ్చుకోండి. అందరూ సామూహిక హారతి. చూసారు కొంతమంది, మీరు గమనించలేదు, పౌర్ణమి రోజు సెలవు పెట్టుకుంటారు చాలామంది. కొంతమంది నేతనేసేవాళ్ళు కదనే, మీరు గమనించారా? పౌర్ణమికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. లలితా సహస్రనామం కూడా మీకు ఖాళీ అయినప్పుడు పారాయణం చేసుకోండి. మంగళం మంగళం జై మంగళం, మంగళం మంగళం నిత్య శుభం. మంగళం మంగళం జై మంగళం, మంగళం మంగళం నిత్య శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. ఈశ్వరూపాచ శ్రీరామ రామ రామేతి. చెప్పండమ్మా. రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.